ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి సంబంధించి మీలో చాలామంది ఇప్పుడు పోర్టల్ అయితే చేంజ్ అయింది కదండి, కొత్త కొత్త పద్ధతిలో అయితే మనకి కనిపిస్తూ ఉంది. దాని గురించి వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు. అయితే ఈరోజు మనం చేద్దాం. గతంలో ప్రాసెస్ ఏ విధంగా ఉందో అదే ప్రాసెస్ అండి, కాకపోతే కొద్దిగా ఈ ఇంటర్ఫేస్ అనేది మార్చారనమాట టోటల్గా వెబ్సైట్ అనేది. ముఖ్యంగా చాలామంది ఉద్యోగ ఆధార్ అంటారు, అలాగే ఉద్యమ్ సర్టిఫికేట్ అంటారు, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటారు. ఇది ఏదైనా సరే ఒకటే అనమాట. గతంలో ఏంటంటే మనకి ఉద్యోగ ఆధార్ అని చెప్పేసి ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కింద అయితే మార్చారు. గతంలో ఎవరైనా ఉద్యమ్ ఆధార్ అంటే ఉద్యోగ ఆధార్ అనేది ఎవరైనా జనరేట్ చేసుకుని సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే వాళ్ళు మైగ్రేట్ అవ్వాలి ఈ యొక్క ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి. ఇది లైఫ్ టైం అనమాట. అసలు ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కొద్దిగా టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టెలిగ్రామ్ బ్యాన్ చేశారు కదా, 22 వరకు అనమాట. తర్వాత ఓపెన్ అవుద్ది. మళ్ళీ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్కి సంబంధించిన మంచి మంచి డీల్స్ అయితే వస్తాయి. అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఉంది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అందులో మీకు ఇలాంటి వీడియోస్ మీకు షార్ట్ రూపంలో అయితే వస్తాయి అనమాట. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఈ రెండు ఛానల్ కూడా. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఒక బిజినెస్ అండి, మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి, దానికి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కింద అయితే మీరు వాడుకోవచ్చు అనమాట. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఫ్రీగా. ఇంకా మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే, బ్యాంక్స్లో లోన్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఆ లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతారనమాట. ఖచ్చితంగా ఈ మీ బిజినెస్కి సంబంధించిన ఒక ప్రూఫ్ కింద అయితే అడుగుతారు. అలాగే చాలామంది లోన్ యాప్స్ అవి కూడా లోన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, 10,000 అని 20,000 అని. వాటికి కూడా ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కావాలి. సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది కొన్ని యాప్స్లోని, దానికి కూడా ఉపయోగించుకుంటారు. అలాగే ఇంకా చాలామంది మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, అంటే ఈ మొబైల్ షాప్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది ఫ్రిడ్జ్లు, తర్వాత ఏసీలు, నెక్స్ట్ ఈ మొబైల్స్కి సంబంధించి అన్ని యాక్సెసరీస్ కూడా అమ్ముతూ ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే బండిల్గా పైనుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారనమాట. చాలామంది గూడ్స్ అయితే ఉంటాయి కదా, అక్కడి నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి డిస్కౌంట్లో చాలా తక్కువ రేట్కి వస్తాయి. తర్వాత వీళ్ళు షాప్లో పెట్టి ఎక్కువ రేటుకి అయితే అమ్ముకుంటారు చాలామంది. అంటే కొద్దిగా లాభానికి ఎంతో కొంత లాభం వేసుకొని అమ్ముకుంటూ ఉంటారు. ఆ తక్కువ రేటుకి మనకి గూడ్స్ గోడౌన్ నుంచి అది రావాలంటే పైనుంచి ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా వాడతారనమాట. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి భారీ డిస్కౌంట్లో వాళ్ళకి ఈ పరికరాలు అయితే, పనిముట్లు అయితే వస్తాయన్నమాట. అయితే గతంలో చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆల్రెడీ మేము జనరేట్ చేసుకున్నామండి, కానీ ఆ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి పోయాయి, మాకు అసలు గుర్తే లేదు, ఏమి ఇచ్చామో కూడా తెలియదు, మాకు ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే రాదనమాట. ఖచ్చితంగా మనం ఓటీపీ అనేది ఇవ్వాలి. ఓటీపీ ఇస్తేనే మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుద్ది. ఒకవేళ మీరు మార్పులు చేర్పులు ఏమైనా చేయాలనుకున్నా సరే చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు ఆ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కనుక మీ దగ్గర లేకపోతే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి నాకు వాట్సాప్ అయితే చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ అయితే ఇచ్చాను. మీకు సర్టిఫికేట్ అయితే నేను డైరెక్ట్గా పెడతాను. కానీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మార్చడానికి అయితే అవ్వదన్నమాట. ఒకవేళ ఇన్కేస్ మీరు మార్చాలి అనుకుంటే, మీకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఎంఎస్ఎంఈ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ చేంజ్ చేస్తారు. ఆఫీస్లో మాత్రమే, హెడ్ ఆఫీస్లో మాత్రమే చేంజ్ చేస్తారు. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఉంటుంది. మీరు గూగుల్లో ఎత్తుక్కోవచ్చు ఎక్కడ ఉందో ఆఫీస్ అనేది, మొత్తం అడ్రస్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మార్చుకొని మళ్ళీ మీరు వచ్చి మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు అనమాట. అది అంతేగాని మనం ఆన్లైన్లో ఎటువంటి సదుపాయం లేదు మనం మార్చడానికి. అలాగే ఈ సర్టిఫికేట్ మనం జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి, నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ 5 ఉంటే చాలన్నమాట. ఇంకేం అవసరం ఉండదు. చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఎటువంటి రీసెంట్ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సరే, ఇంకా మరి డెమోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ లింక్ అయితే పెట్టాను. చాలామంది ఫేక్ లింక్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏది అఫీషియల్ లింకో ఏది ఫేక్ లింకో మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడైనా మీకు అమౌంట్ అడుగుతుంది అంటే అది కాదనమాట ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఓకేనా? మీకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి టైప్ చేస్తే గూగుల్లో మీకు కింద వస్తుంది కదా,
లింక్ని మాత్రమే క్లిక్ చేయండి, కింద ఇస్తాను మీకు. ఇక్కడ మీకు హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఒకవేళ మీరు మైగ్రేట్ చేయాలనుకున్న పాతది ఉద్యోగ ఆధార్ మైగ్రేట్ చేయాలనుకున్న ఇవన్నీ ఇదనమాట. గతంలో నేను వీడియో కూడా చేశాను, ఒకసారి మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆధార్ నెంబరు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే యాజ్ పర్ ఆధారు నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ చేసి వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు ఓటీపీ అయితే సెండ్ అయిందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆధార్ అయితే సక్సెస్ఫుల్గా వెరిఫై అయ్యింది. కిందకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ప్రొపరేటివ్, నెక్స్ట్ పార్ట్నర్షిప్, కోఆపరేటివ్, ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. ఎక్కువ శాతం ప్రొపరేటరీ కింద అయితే వస్తారు కాబట్టి ఇదే నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ అలాంటివి ఏమన్నా మీకు ఉంటే కనుక ఇది పెట్టుకోండి. నేను అదే సెలెక్ట్ చేసి ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఇవ్వాలి. పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాజ్ పర్ పాన్లో ఏ విధంగా ఉందో నేము అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా పాన్లో ఉన్న విధంగా ఫస్ట్ ఇవన్నీ ఆధార్ డీటెయిల్స్, తర్వాత పాన్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ టిక్ చేసుకొని జస్ట్ పాన్ వ్యాలిడేట్ అయితే చేద్దాం. వ్యాలిడేట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ పాన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇలా రావాలి, ఓకేనా. తర్వాత కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నుంచి 1 by 1 ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు ఐటీఆర్ ఆటోమేటిక్గా మీకు యాజ్ పర్ పాన్ అయితే తీసుకుంటుంది, ఫిల్ చేశారా లేదా అనేది. ఎలా వదిలేసండి ఇది. నెక్స్ట్ మీకు జిఎస్టీ ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు చూడొచ్చు ఫస్ట్ టైం మనకి టర్న్ ఓవర్ అయితే అడుగుతున్నారు అనమాట. గతంలో మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చి లాస్ట్లో మనం ఇది ఇచ్చేవాళ్ళమి, కానీ ఇప్పుడు ప్రాసెస్ అనేది మార్చారు కాబట్టి ఫస్ట్ టైం మనకి టర్న్ ఓవర్ అయితే అడుగుతుంది. ఇక్కడ డౌన్ వాల్యూ అంటే లాస్ట్ ఇయర్ మీకు ప్రీవియస్గా మీరు ఎంతైతే టర్న్ ఓవర్ చేశారో మొత్తం టోటల్ బిజినెస్, మీరు పెట్టుబడి తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ కానీ ఖర్చు కానీ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఇక్కడైతే ఇచ్చేసేయండి. నేనైతే మ్యాక్సిమం ఒక 2 lakhs అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు పొల్యూషన్కి కానీ ఏదైనా రీసెర్చ్ డెవలప్మెంట్కి కానీ మీరు ఏమన్నా ఖర్చు మినహాయింపు ఏమన్నా పెట్టారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఇస్తే ఇవ్వండి, నేను అయితే ఒక 10,000 అలాగా ఇస్తున్నాను, ఓకేనా. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టోటల్ టర్న్ ఓవర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ అనమాట, లాస్ట్ ఇయర్కి సంబంధించి నేను ఇక్కడ 2 lakhs అయితే ఇచ్చాను కదా, నేను ఇక్కడ కూడా 2 lakhs అయితే ఇస్తున్నాను. అది మీరు ఎంతైతే అంత పెట్టుకోండి, మీకు ఎంతైతే వచ్చిందో అంత. తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. బేసిక్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ నేమ్ యాజ్ పర్ పాన్ అయితే ఇచ్చాం కాబట్టి అది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్, మీ యొక్క బిజినెస్ పేరు అయితే ఇక్కడ రాయాలన్నమాట, ఓకేనా. అయితే ఇక్కడ చాలామంది బిజినెస్ పేరు కాకుండా సేమ్ నేమ్తో అయితే అప్లై చేస్తారు. మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి మీకు ఏ పేరు మీద సర్టిఫికేట్ కావాలని చెప్పేసి. అప్పుడే ఇది మీ పేరు మీదే కావాలని చెప్పేసి అన్నారు అనుకోండి, మీ నేమే ఇక్కడ ఎంట్రీ చేసేసుకోండి. లేదు మీ బిజినెస్ పేరు మీద కావాలి అనుకుంటే అక్కడ బిజినెస్ పేరు అయితే ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఇక్కడ ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కే ఫైనల్ ఓటీపీ అయితే వెళ్తుంది. ఫస్ట్లో ఇచ్చింది ఆధార్ ఓటీపీ అనమాట. ఇది ఓన్లీ సర్టిఫికేట్కి సంబంధించి. ఈ నెంబర్ ఉంటేనే ప్రీవియస్గా మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో మార్చుకోవాలనుకున్నా, సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఇవన్నీ కూడా మనకి పాసిబుల్ అయితే అవుతుంది, లేదంటే చాలా కష్టం. నెక్స్ట్ ఇక సోషల్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతున్నారు. మీ క్యాస్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు వికలాంగులు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. కొద్ది కిందకు వస్తే ఇక్కడ అఫీషియల్ అడ్రస్ అంటే మీ యొక్క ఆఫీస్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ మీ యొక్క మెయిన్ రోడ్డు అలాంటివి ఉంటాయి కదా, వీధి పేరు కానీ, నెక్స్ట్ విలేజ్, నెక్స్ట్ మండలం, తర్వాత మీ యొక్క రోడ్డుకి ఏమన్నా పేరు ఉంటే అది, నెక్స్ట్ మీ యొక్క దగ్గరలో ఉన్న సిటీ, నెక్స్ట్ పిన్ కోడ్, స్టేటు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆటోమేటిక్గా ఫిల్ చేస్తే ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ కూడా మీకు ఆటోమేటిక్గా ఫిల్ అవుద్ది అనమాట, మీ యొక్క డిస్ట్రిక్ట్. కొద్ది కిందకు వస్తే లొకేషన్ ఆఫ్ ప్లాంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీ యొక్క బిజినెస్, మీ యొక్క ప్లాంట్ ఏ అడ్రస్లో ఉంది, ఫస్ట్ ఇచ్చింది కూడా మీరు అదే ఇవ్వచ్చు, రెండోది కూడా అదే ఇవ్వచ్చు. ఇక్కడ యూనిట్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ప్రజెంట్ నేను సపోజ్ నేను ఫుడ్కి సంబంధించింది ఏదైనా మనం పెట్టామనుకోండి, ఏదైనా ఫుడ్ బ్యావరేజ్ కానీ, ఏదైనా న్యూడిల్స్ షాపు, తర్వాత పానీపూరి షాపులు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా మనకి ఈ సర్టిఫికేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు అయితే ఉంటాయి. ప్రజెంట్ నేను ఫుడ్కి సంబంధించింది ఏదైనా పెట్టాను అనుకోండి, ఇక్కడ మన యూనిట్ నేము ఏంటనేది రాస్తాం అనమాట. అంటే ఈ ఫుడ్ ప్రోడక్ట్, లేదంటే మీ యొక్క షాపు తాలూకు నేమ్ అయితే ఫస్ట్లో ఇచ్చారు కదా, అది ఇచ్చేసినా పర్వాలేదు అనమాట. ఇక్కడ ఇచ్చేసి జస్ట్ యాడ్ యూనిట్ అని చెప్పేసి మనం క్లిక్ చేయాలి. నేను ఒకవేళ ఏమైనా ట్రావెల్ బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, టూర్స్ అండ్ ట్రావెల్స్, అక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. నేను ట్రావెల్స్ అని ఇచ్చాను జస్ట్ మీకు చెప్పడం కోసం. యాడ్ యూనిట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమవుద్దంటే యాడ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మీ యొక్క
మీరు ఇప్పుడు ఏదైతే యూనిట్ని యాడ్ చేశారో అది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్లాంట్ తాలూకా అడ్రస్ మొత్తం ఇచ్చేస్తారు. డోర్ నెంబరు, నెక్స్ట్ విలేజ్, బ్లాకు, తర్వాత మీ యొక్క స్ట్రీటు, సిటీ, పిన్ కోడ్, స్టేటు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ప్లాంట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. యాడ్ ప్లాంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఈ కిందనే యాడ్ అవుతుంది అనమాట. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఏదో డీటెయిల్స్ ఎంట్రీ చేశాను, మీరైతే కరెక్ట్గా ఎంట్రీ చేసుకోండి. ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకోండి, ఏదైనా రాంగ్ ఎంట్రీ చేసి యాడ్ చేసేస్తే ఇక్కడ పక్కన ఇంటూ మార్క్ అయితే ఉంటుంది. ఇది కొడితే మీకు డిలీట్ అయితే అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ప్రీవియస్గా మీరు ఏదైనా ఉద్యమ రిజిస్ట్రేషన్, ఉద్యమ ఆధారం ఏమైనా తీసుకొని ఉంటే కనుక ఎటువంటి సర్టిఫికేట్ ఉన్నా మీకు ఇక్కడ అయితే ఇవ్వచ్చు. అంటే ఓన్లీ యూఏఎం అంటే ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా తీసుకొని ఉంటే కనుక మీరు ఇక్కడ ఇవ్వచ్చు. లేదంటే ఎన్ఏఎన్ పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది అలా వదిలేసండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీ యొక్క బిజినెస్ ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఏ డేట్లో, ఏ మంత్లో మీరు స్టార్ట్ చేశారనేది అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారా ఇంకా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉందనుకోండి ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టేసుకోండి. నో పెట్టేసుకుంటే ఇక్కడ మీరు డేట్ అయితే అవసరం లేదు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనేది. ఒకవేళ ఎస్ అని పెట్టుకుంటే కనుక మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనేది డేట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసిన డేటు, ఈ డేటు మీరు ఒకటే ఇచ్చేస్తే అవ్వదనమాట. ఒక 5-6 రోజులు గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి ఇక్కడ స్టార్ట్ చేసింది. ఓకే. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మేజర్ యాక్టివిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసా. ఇప్పుడు నేను ట్రావెల్ చేశాను అనుకోండి, సర్వీస్ కింద వస్తుంది. అదే ఫుడ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తుంది. అలాగనమాట. మీరు ఏ కేటగిరీకి సంబంధించిందో అది పెట్టుకోండి. నేను మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. లేదంటే సర్వీస్, ట్రావెల్ పెట్టాను కాబట్టి నేను సర్వీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నాన్ ట్రేడింగ్. తర్వాత ఇక్కడ ఎన్ఐసి కోడ్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సేమ్ సర్వీస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మొత్తం ఎన్ఐసి 2 డిజిట్ కోడ్ 4, 5 ఇవ్వాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇందులో మీకు టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన రిలేటెడ్గా ఏదైనా ఉంటే కనుక పెట్టుకోండి. ఫుడ్కి అయితే ఫుడ్ అండ్ బెవరేజ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఏదన్నా మీరు మార్కెటింగ్ చేస్తున్నారనుకోండి, పబ్లిషింగ్ చేస్తున్నారనుకోండి అది. నెక్స్ట్ మోటార్ పిక్చర్ ఉంది. నెక్స్ట్ టెలికమ్యూనికేషను, ఈ మొత్తం ఇప్పుడు ఇదనమాట. ఇందులో మీకు సంబంధించింది కనుక లేకపోయింది అనుకోండి, డైరెక్ట్గా మీరు అదర్ పర్సనల్ సర్వీస్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంది కదా, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు అన్ని కేటగిరీలు కూడా ఉంటాయన్నమాట. ఎడ్యుకేషన్కి సంబంధించింది, ఏదన్నా హౌస్ హోల్డింగ్, బిల్డర్స్ అయితే ఉంటారు కదా. ఇంకా మీరు ఏమన్నా ఈ ఇంటర్నెట్కి సంబంధించింది కానీ, కంప్యూటర్స్, మొబైల్ షాప్ ఇవన్నీ కనుక ఉంటే కనుక రిపేరింగ్ సెంటర్ కానీ అలాంటిది ఏమైనా పెట్టుకొని మీకు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ రిపేరింగ్ ఆఫ్ కంప్యూటర్ పెరిఫెరల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి, అన్ని కేటగిరీలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే మీకు ఏదో ఒకటి ఇస్తున్నాను. ఓకేనా. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇందులోనే దానికి రిలేటెడ్గా మీకు మళ్ళీ ఓపెన్ అవుతాయి అన్నమాట. నేను ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజ్ ఇచ్చాను. ఇందులో మీరు ఈటింగ్ కేటగిరీయా, లేదంటే మీరు ఎక్స్పోర్ట్ చేస్తారా, రెస్టారెంట్కి మొబైల్ ఫుడ్స్ ఏమైనా సర్వీస్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ దానికి రిలేటెడ్గానే మళ్ళీ వస్తాయి, అవి కూడా ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ యాక్టివిటీ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీ యొక్క బిజినెస్లో మగవాళ్ళని ఎంతమంది పనిచేస్తున్నారో, ఆడవాళ్ళని ఎంతమంది పనిచేస్తున్నారో, అదర్స్ ఎంతమంది అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. నేను ఒకటే ఇచ్చాను. అదర్స్ దగ్గర నేను 0 అయితే పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు గవర్నమెంట్ ఈ మార్కెటింగ్లో ఇంట్రెస్ట్గా ఉన్నారా ఈ బిజినెస్ మీరు పెట్టడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని పెట్టుకోండి, మీ ఇష్టం అది. నెక్స్ట్ మీకు ఇంట్రెస్టెడ్ గెట్టింగ్ TDES పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ పోర్టల్లో మీరు ఏమన్నా పబ్లిష్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మీ ఇష్టం, అది పెట్టుకోవచ్చు. అలాగే నేషనల్ కెరీర్ సర్వీస్, ఇందులో మీరు ఏమన్నా కావాలా, B2B పోర్టల్ ఏమన్నా మీరు కావాలా అని చెప్పేసి ఇవన్నీ అడుగుతున్నారు. అందులో ఏమన్నా మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేయాలనుకున్నా, అందులో పెట్టాలనుకున్నా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. SR నో అని చెప్పేసి ఇవ్వడమే. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ గెట్ ఫైనల్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే వెళ్తుంది. ఏ ఓటీపీ దేనికి వెళ్తుంది అంటే, మీరు ఇప్పుడు ఈ సర్టిఫికేట్కి పైన ఇచ్చారు కదా, సర్టిఫికేట్ రిసీవ్ చేసినప్పుడు ఆ నెంబర్కి అయితే వెళ్తుంది అనమాట. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కాదు. ఓకేనా. ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఎంట్రీ చేసిన డేటా అంతా కూడా, మొబైల్ నెంబర్ కూడా కరెక్టేనా అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అప్పుడు మీరు ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ని ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఉద్యమ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక నెంబర్ అయితే మీకు వస్తుంది, UDYAM అని ఉద్యమం మీద. ఆ నెంబర్ని మీరు మళ్ళీ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అక్కడే ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. మళ్ళీ జస్ట్ ఒకసారి హోమ్ పేజ్కి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు
ప్రింట్ వెరిఫై అని చెప్పేసి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రింట్ ఉద్యమ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోతే కనుక ఫర్గెట్ అయితే కొట్టుకోవచ్చు. నేను ప్రింట్ తీయాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇక్కడ మొబైల్కి ఓటీపీ కావాలి కాబట్టి అదే ఇచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ జనరేట్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేస్తారు. ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి, ఫర్గెట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. ఉద్యోగ ఆధార్ కాదు కదా, మనం ఉద్యమ రిజిస్ట్రేషన్ కాబట్టి దీన్ని క్లిక్ చేసుకుంటాం. ఓటీపీ అయితే వెళ్ళింది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. అంటే మీరు మర్చిపోతే ఇలా కూడా తీసుకోవచ్చు, బట్ ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక నాకు వాట్సాప్ అయితే చేయండి, నేను ఇస్తాను. నేను ఇది కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ అయితే తీసుకుంటాను. ఇక్కడ ప్రింట్ వెరిఫై ప్రింట్ ఉద్యమ సర్టిఫికేట్ అని చెప్పేస్తున్నాను కదా, మీరు క్లిక్ చేసి ఇక్కడ నేను ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తాను. ఏ ఫోన్ నెంబర్ అయితే మనం ఆ సర్టిఫికేట్కి ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ అని మొబైల్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ అయితే ఇస్తాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకుంటుంది. మీకు ఇక్కడ 3 పేజీలు ప్రింట్అవుట్ అయితే అడుగుతారు. చాలామంది 1 పేజీ ప్రింట్అవుట్ అయితే తీసుకుంటారనమాట. అది మీకు అంటే తీసుకుంటారు కొంతమంది, కానీ బ్యాంక్ వాళ్ళు అయితే కనుక 3 పేజీలు ప్రింట్ కూడా కావాలంటారు. దాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు 1 పేజీ మాత్రమే, ఫస్ట్ పేజీ మాత్రమే వస్తుంది. అది కాకుండా మనకు 3 పేజీలు ప్రింట్ కదా కావాలి. ఇక్కడ ప్రింట్ విత్ ఎనెక్చర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని రెండో ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం 3 పేజీలు అయితే వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు కొద్దిగా సైజు తగ్గించుకోండి, ఒక 80 పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. అది ఓకేనా. ఈ విధంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇదేంటి ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి సంబంధించి ఈ కొత్త పోర్టల్. తర్వాత మీకు ఇలా ఇందులో మైగ్రేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.